హలో, మినపప్పుతో ఎప్పుడు గారెలు, వడలు, లేకపోతే ఇడ్లీ, దోశ ఇట్లా అన్నీ చేస్తూ ఉంటారు కదా. ఊతప్పం అని చెప్పేసి దిబ్బ రొట్టెలు ఇవన్నీ చేసుకుంటాం. చాలా హెల్దీ కదా, మంచి ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. అలానే మనకు గుండెకి కూడా చాలా బలం అని చెప్తారు. మా నాన్నమ్మ చెప్పేవాళ్ళు. మా అమ్మమ్మ అయితే అప్పటికప్పుడు గారెలు రెడీ చేసేది అనమాట. అంత మంచిది ఇది, హెల్దీ అని చెప్పేసి. ఇక్కడ నేను ఏం చేశానంటే, కొంచెం ఎప్పుడు కేక్స్ అలా తింటూ ఉంటాం కదా, గోధుమ పిండి, మైదా ఇలా వీటితో ఇట్లా మినపప్పుతో కూడా ట్రై చేద్దామని చేశాను. యాక్చువల్గా ఇది ట్రై చేయడం కాదు, ఇంతకుముందు చేశాను. ఇది ఒడిశా సైడ్ చేస్తారనమాట. అక్కడ నుంచి నేను నేర్చుకున్నాను. అట్లాగా ఒక కప్పు ఏమేమి కావాలంటే, ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. 4 hours నానబెట్టుకోవాలి. ఒక కప్పు మినపప్పుకి 3/4 కప్పు రైస్ ఫ్లోరు, 3/4 కప్పు మిల్క్, 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని ఒక 5 యాలకులు తీసుకున్నాను. ఒక ఇంచ్ అల్లం ముక్క, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. అదే పెప్పర్ వేసుకునేటట్టయితే కనుక ఒక 5 వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఒక 4 hours నానబెట్టుకున్న మినపప్పుని ఒక మిక్సీ జార్లో తీసుకొని అల్లం ముక్క, పెప్పర్ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని, అట్లానే బెల్లం కరిగించుకున్నాను నేను వాటర్ వేసి, ఫిల్టర్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. యాలకులు కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకోవాలి. పాలు పెట్టుకున్నాం కదా, కాచి చల్లార్చిన పాలు 3/4 కప్పు తీసుకొని దానిలో అది వేసేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత ఒక 3/4 కప్పు రైస్ ఫ్లోర్ కూడా దాంట్లో యాడ్ చేసుకొని, బెల్లం పాకం ఫిల్టర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దానిలో వేసేసి బాగా స్మూత్ ఫైన్ పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. దీన్నంతా కలిపి ఎలా ఉండాలంటే, అది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ చాలా స్మూత్గాను అట్లా ఉండాలి. ఈలోపు ప్రీహీట్ చేసుకున్నాను. ఒక ప్యాన్, అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకున్నాను. సాల్ట్ వేసుకోకపోయినా కానీ మనం ఇసుకైనా వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా ఒక స్టాండ్ ఏదైనా పెట్టుకొని ప్రీహీట్ చేసుకున్నాం కదా, మూత పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈలోపు ఈ బ్యాటర్ని ఏం చేయాలంటే, ఒక ఆయిల్తో కానీ గీతో కానీ గ్రీస్ చేసిన కప్స్ ఉంటాయి కదా, బౌల్స్ కానీ, వాటికి గీతో గ్రీస్ చేసి వాటిలో ఈ బ్యాటర్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసాను. అట్లానే ఇక్కడ నేను కోకోనట్ పౌడర్ కూడా వేసాను. పచ్చి కొబ్బరి పొడి అయితే ఇంకా బాగుంటుంది. నేను డ్రై కోకోనట్ పౌడర్ వేసాను. అలాగే నట్స్ పౌడర్తో వేసాను. నేను 1/2 కప్ బెల్లమే తీసుకున్నాను. అందుకే నేను స్వీట్ అండ్ నట్స్ పౌడర్ ఉంది నా దగ్గర, అది వేసాను. అది ఆప్షనల్, మీ ఇష్టం. అందుకే నేను 3/4 కప్పు బెల్లం అని చెప్పాను అనమాట. సో ఇవన్నీ వేసుకొని డెకరేట్ చేసుకోవడమే. డెకరేషన్ ఈజ్ ఆప్షనల్ అండి, మన ఇష్టం అది. ఇలా చేసుకొని ప్రీహీట్ అయిన ఉన్న ప్యాన్లో ఇవి పెట్టేసుకోవడమే, ఈ బౌల్స్, కప్స్ ఇవన్నీ. అలానే ఇంకో పక్కన నేను కేక్ కూడా పెట్టేశాను. ఈ కప్ కేక్స్ కాకుండా విడిగా ఒక బౌల్లో కేక్లా చేశాను. కరెక్ట్గా ఇది 15 minutes తర్వాత చెక్ చేసుకోవాలండి, ఉడికినాయా లేదా, లోపల ఎలా ఉంది అని చెప్పేసి, బేక్ అయిందా లేదా అనేది. ఈ కప్ కేక్స్ అయితే కొన్ని అయినాయి, ఒకటి అవ్వలేదు. సో అయ్యిందని తీసి పక్కన పెట్టాను. కూల్ అయిన తర్వాత మనం ఎడ్జెస్ నుంచి స్క్రాచ్ చేసేస్తే వచ్చేస్తుంది అది ఈజీగా. డిమోల్డ్ చేసేసుకోవడమే. అట్లానే మిగతావి కూడా అలానే చేసేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా ఒక 15 to 30 minutes వరకు చేయాలండి. ఎందుకంటే ఇది మినప్పిండి కదా, లోపల బాగా ఉడకాలి. అందులో రైస్ ఫ్లోర్ ఇవన్నీ వేసాము కాబట్టి అయిన వరకు ఉంచుకొని చూసుకోవాలి. ఎడ్జెస్ మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవి తీసేసుకొని కూల్ అయిన తర్వాత డిమౌల్డ్ చేసుకోవడం. వేడిగా ఉన్నప్పుడు తీస్తే ఏమైందంటే మొత్తం కదిలిపోతుంది అనమాట, మనకు షేప్ కరెక్ట్గా రాదు. సో కూల్ అయిన తర్వాత తీసుకొని డిమౌల్డ్ చేసుకోవడమే. ఇక్కడ ఇది చాలా హెల్దీ, ప్రోటీన్ రిచ్, అలాగే అంటే ఎప్పుడు చేసుకునే వెరైటీ కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. కొంచెం లెందీ ప్రాసెస్ అయినా కానీ చాలా హెల్దీ అనమాట. అంటే మనం డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ వేస్తున్నాం కదా. ఇంకోటి ఏం చెప్పాలంటే, ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అనేవి మనం పైన వేసుకుంటున్నాం కదా, అలా వేసుకునే కన్నా లోపల కూడా మిక్సీ పట్టినాక మనం బౌల్లో వేసుకునే ముందు మిక్సీలోనే అవన్నీ మిక్స్ చేస్తే బెస్ట్ ఏమో అనిపించింది నాకు. కొబ్బరి అట్లనే డ్రై ఫ్రూట్స్ అనేవి అట్లా మిక్స్ చేసుకుంటే మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అనమాట. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి కుదిరితే.